స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్ని తట్టుకుని లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తే అద్భుతమైన సంపద సృష్టించవచ్చని మ్యూచువల్ ఫండ్ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇందుకు హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ సాధించిన అసాధారణ రాబడులే ఇందుకు నిదర్శనం. 2013లో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్లో ఒక ఇన్వెస్టర్ 10 లక్షల పెట్టుబడి పెట్టి ఉంటే నేడు దాని విలువ సుమారు 1.25 కోట్లకు చేరింది. 2013 జనవరి 1న డైరెక్ట్ ప్లాన్ ప్రారంభమైనప్పుడు దీని ముగింపు ఎన్ఏవి సుమారు 18.799గా ఉండేది. ఆ ధరకు 10 లక్షల పెట్టుబడికి సుమారు 53,194 యూనిట్లు లభించేవి. ఎన్ఏవి సుమారు 231 మార్కును దాటడంతో ఆ యూనిట్ల విలువ దాదాపు 1.23 కోట్ల నుంచి 1.25 కోట్ల స్థాయికి చేరింది. అంటే ఈ కాలంలో ప్రారంభ పెట్టుబడి 12 రెట్లకు పైగా వృద్ధి చెందింది. ఏదో ఒక నిర్దిష్ట సంవత్సరంలో వచ్చిన లాభాల కంటే మార్కెట్లో వివిధ రకాల ఒడిదుడుకుల్ని దాచుకుంటూ దీర్ఘకాల కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీని సాధించడమే ఈ సంపద సృష్టికి ప్రధాన కారణం. ఈ ఫండ్ ప్రధానంగా మంచి వృద్ధి అవకాశాలు, బలమైన ఆర్థిక స్థితి, స్థిరమైన వ్యాపార నమూనాలు కలిగిన మిడ్ క్యాప్ కంపెనీలను ఎంచుకొని పెట్టుబడి పెడుతుంది. భారతదేశ ఆర్థిక కార్పొరేట్ వృద్ధిలో భాగస్వామ్యం కావడం ఈ ఫండ్కు ఎంతగానో కలిసొచ్చింది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ పథకం నివేదిక ప్రకారం 2013 డైరెక్ట్ ప్లాన్ ప్రారంభం నుంచి ఈ ఫండ్ ఏటా సగటున 20.91% వార్షిక రాబడిని అందించింది. సాధారణంగా ఏడాదికి 20% లాభం పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ 10 ఏళ్లకు పైగా కాంపౌండింగ్ ప్రభావంతో చూస్తే 10 లక్షల మొత్తం 10 ఏళ్లలోనే 60 లక్షలు దాటి ఆపై సులభంగా 1.25 కోట్ల మైలురాయిని చేరింది. పెట్టుబడి విలువ క్రమంగా పెరుగుతూ వెళ్లిపోయిందని అనుకుంటే పొరపాటే. ఈక్విటీ మార్కెట్లలో భారీ పతనాలు సాధారణం. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఫండ్లలో హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. మార్కెట్ కరెక్షన్లు వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో విలువ గణనీయంగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే స్వల్పకాలిక నష్టాలను చూసి భయపడి నిష్క్రమించకుండా ఓపికగా మార్కెట్లోనే కొనసాగిన ఇన్వెస్టర్లకు మాత్రమే ఈ భారీ లాభాలు దక్కాయి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ కనీసం 65% నిధుల్ని మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఉంచుతుంది. ఇది వెరీ హై రిస్క్ కేటగిరీకి చెందింది. గతంలో 20% రాబడి వచ్చింది కదా అని భవిష్యత్తులోనూ అదే స్థాయిలో వస్తుందని భావించకూడదు. అన్ని మిడ్ క్యాప్ ఫండ్లు ఇంతటి రాబడుల్ని ఇవ్వలేకపోవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల్ని అంచనా వేయడం కంటే మార్కెట్లో ఎక్కువ కాలం కొనసాగడమే కీలకమని ఒక ఎగ్జాంపుల్ స్పష్టం చేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.